డియర్ ఉమా సినిమా హీరోయిన్ సుమయ్య రెడ్డి అనంతపురం నగరంలో సందడి చేశారు. డియర్ ఉమా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె నగరంలోని గంగా గౌరీ కాంప్లెక్స్ లో డియర్ ఉమా సినిమాను తిలకించారు. అనంతరం సుమయ్య రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పుట్టి పెరిగిన ఊర్లో తన సినిమా ప్రమోషన్స్ కోసం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సినిమా ఘన విజయం సాధించిందని ఆమె పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనిషి జీవితం ఆసుపత్రితో ముడిపడి ఉంటుందని ఆమె అన్నారు. బిల్లులు కట్టలేక ఎంతో మంది ఆసుపత్రికి కూడా వెళ్లడం లేదని చెప్పారు. నేటి సమాజంలో ఉచిత విద్య వైద్యం అన్నది ఒక నినాదంగా మారిందే తప్ప ఆచరణలో మాత్రం పాలకులు ఆమడ దూరంలో ఉన్నారని చెప్పారు. విద్యా వైద్యం ఉచితంగా ఎలా అందించవచ్చో అనే అంశాన్ని డియర్ ఉమా సినిమాలో చూపించామని సుమయ్య రెడ్డి పేర్కొన్నారు. ఇంతకన్నా సక్సెస్ నాకేం ఉండదు. బికాజ్ పుట్టి పెరిగిన ఊర్లో ఇలా నిలబడడం చాలా సంతోషంగా ఉంది. పద్మావతి ప్రియ గోవింద. నేను ఇంతకుముందు చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్కి చెప్పాను. ఐ థింక్ ఇక్కడున్న ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు ప్యూర్ డియర్ ఉమా గురించి మాట్లాడదాం. ఎనీ క్వశ్చన్స్ ఆన్ డియర్ ఉమా ఐఎమ్ ఓకే. డైరెక్టర్ నేను కాదు, ప్రొడ్యూసర్. చాలా బాగుంది. అంటే అమ్మాయిలకి ఎవ్వరూ అవకాశం ఇచ్చే అవసరం లేదు. వీఆర్ క్యాపబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ స్పేస్. సో ఆల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డిజిటల్ మీడియా అవన్నీ పాజిటివ్గా ఉండడానికి ప్రమోట్ చేయాలి, నాట్ ఫర్ నెగిటివ్. అండ్ యువతకి ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడున్న యువతకి అన్నీ తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్. యువతకి మనం ఏం సలహాలు ఇచ్చే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు చేస్తారు. కేవలం తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కంపెనీ, డెఫినెట్లీ తెలుగు వాళ్ళ కోసమే. సిరీస్, వెబ్ సిరీస్ ఇంకా ప్లాన్ చేయలేదు. సినిమాలు 2 ఉన్నాయి ప్రస్తుతానికైతే. మేబీ ఫ్యూచర్. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు